నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, వాస్తు పండితులు, అలాగే న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే తనిష్క గారు. నమస్తే అమ్మా. మేడం, ఒక మీ క్లయింట్ సిద్ధంగా ఉన్నారు. వారి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడం. మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. ఒక్కసారి మన మేడం తో మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ని ఒకసారి మాతో కూడా పంచుకుంటారా? ఓకే, చెప్పండి. ఎట్లా కాంటాక్ట్ అయ్యారు మేడం? మేము మాకు తిరుపతూరులో తెలిసిన ఒకరు చెప్తారు మేడం నెంబర్. ఏం ప్రశ్న ఉంటానా ఆ అమ్మ దగ్గర పోతా సరి అయిపోతాది అట్లా అని చెప్తారు. నెంబర్ ఇస్తుంది. ఆ అమ్మ దగ్గర నేను మాట్లాడుతుంది. ఆ అమ్మను పూజ అంతా చేయవాలని చెప్తారు. ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అప్పుడు? ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మేడం ని కలవడం కంటే ముందు? ఏం మా చిన్న కూతురికి మంచి జాగాల వివాహం అవ్వాలా, జాతకం చూస్తాము, నాకు వచ్చి కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా, ఒక మాట టెన్షన్ గానే ఉందాము, దాని నుంచి దానికి ఏమమ్మా చేసేది అని చెప్పి పౌరు పూజలంతా చెప్పి ఆ పూజలన్నీ చేసి ఇప్పుడు చేసినాక ఇప్పుడు మా పాపకు వచ్చి జాబ్ దొరికింది. మా పాప వచ్చి ఎండిఎస్ వచ్చింది. జాబ్ దొరికింది పాపకు. ఇప్పుడు ఒక పీస్ఫుల్ గా ఉండే మరి ఉంది. ఓకే. వివాహం మరి? వివాహం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. చూస్తాం చెప్పుండారు. ఫస్ట్ జాబ్ వచ్చింది, అదే మాకు చాలా సంతోషం. చూస్తాం వివాహం అయిపోను చెప్పుండారు అమ్మ. తప్పకుండా అయిపోతుంది. ఎట్లా అండి, ఎట్లా నమ్మకం కలిగింది? ఎవరో చెప్పారు సరే, కానీ మేడం తో మాట్లాడినప్పుడు మీకు ఎట్లా నమ్మకం కలిగింది? ఆ అమ్మ చెప్పిన పూజ అన్ని వారు మా దగ్గర ఎట్లా మేము అడిగిన దానికి అన్ని ఏమి డౌట్ అన్ని క్లియర్ చేస్తారు. ఈ పూజ ఎట్లా చేయండి అమ్మా, అట్లా చేయండి అమ్మా, ఇన్ని దినాలు చేయవాలా, ఇన్ని రోజులు మీరు చేయవాలా, ఈ టైంకి మీరు చేయవాలా అట్లా అని చెప్పి మేడం చెప్పిన టైంతో మేము పూజలు అన్ని వారు చెప్పిన మరి చేస్తుంది. అని చక్కగా నమ్మకంతో చేసుకున్నారు. ఖచ్చితంగా పని అవుతోంది, అంతేనా? యాక్చువల్ గా పాప డిప్రెషన్ లో ఉండింది. పాప డిప్రెషన్ లో కూడా ఉండిందా? అవునవును. ఆ విషయం బయటపడింది. ఇప్పుడు బాగుంది, సెట్ అయిందా? బాగుంది. ఓకే. ఇంకెవరికైనా మీకు మా ఫ్యామిలీలో పీస్ఫుల్ గా ఉండాము. ఏమి వివాహం ఒకటి మంచి జాగాలో కుదిరిపోతుంది మేడం చెప్తుండారు. కుదిరిన ఫస్ట్ మేడం కదా తప్పకుండా నాతో కూడా చెప్పాలి. కన్ఫామ్ గా చెప్తారా? చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకెవరికైనా రెఫర్ చేస్తారా మేడం ని? కండిపా అంటే కంపల్సరీ అని. పాప పోయి సర్టిఫికేట్ అంటే వచ్చి జాబ్ లో జాయిన్ చేయని చెప్పిండారు. రేపు తెల్లారితో పోతారు. 2 జాబ్ వచ్చింది ఒకసారి. 2 జాబులు వచ్చాయి ఒకేసారి? అవును, ఒకే కాలేజీలు 2 కాలేజీలు ఉంది, ఒకే దిన వచ్చింది. మాకు కొంచెం ఫ్యామిలీలో మా పెద్ద కూతురు ఇల్లు గర్వ ప్రవేశం దాని నుంచి పోయాను కావలేదు. రేపు పోయి జాబ్ జాయిన్ చేస్తాం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చాలా చాలా సంతోషం. చక్కగా సెట్ అయింది లైఫ్. చాలా పెళ్లి ఒకటి అయిపోతే ఇంకా మొత్తం కంప్లీట్. అవును, అదిదా నాకు ఇప్పుడు అది కూడా మంచి జాగాల మంచి వరుడు, మంచి అల్లుడే వస్తారు. ఏం కంగారు పడకండి, మంచి అల్లుడు వస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. యాక్చువల్ గా తిరుపతూరులో ఒక ఆమె ఇంతమందికి ఒక 10 years బ్యాక్ చూపించుకున్నారు. బట్ ఆమె అంత ముందు చేయించుకుని చాలా మంచిగా అయ్యారు. వాళ్ళ బాబు విషయంలో కొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు. తర్వాత చాలా బాగా అయ్యి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి తెలిసిన ఆమె, సో అక్కడ వీళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు చాలా దగ్గర వాళ్ళు. సో అప్పుడు వీళ్ళకి రెఫరెన్స్ ఇచ్చారు. వీళ్ళ పాప గురించి ఏదో మాట్లాడుతున్నప్పుడు మన దగ్గర ఒక మేడం ఉన్నారు, ఆమె బాగా చేస్తారని చెప్తే అప్పుడు వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ పాపకి ఏంటంటే పెళ్లి కూడా అస్సలు ఇష్టం లేదు, ఏది ఇష్టం లేదు, చాలా డిప్రెషన్ లో ఉండేది ఆ అమ్మాయి. సో అప్పుడు ఏమైతుంది, ఈమెకు యాక్చువల్ గా MBA కంప్లీట్ చేసింది కానీ జాబ్ విషయం కూడా సెట్ అవ్వలేదు అప్పుడు.
సో ఇప్పుడు మన రెమెడీ ఫాలో అయిన తర్వాత ఒక్కసారి ఆమెకి ఏంటంటే చెన్నైలో ఒక జాబ్ వచ్చింది, సేలంలో ఒకటి వచ్చింది. సో 2 జాబ్లు వచ్చినాయి. సో ఇప్పుడు అదే ఆమె వచ్చి జాయిన్ అవుతాం అంటున్నారు. కానీ ఏంటంటే పెళ్లి విషయంది ఇప్పుడు చూసిన సంబంధాలు, ఇప్పుడు ఇంకా పూజ కొన్ని పెండింగ్ ఉంది ఆ పాపది. సో అది చేస్తే అది కూడా అయిపోతుంది అంతే. సో వాళ్ళకి ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ జాబ్ వచ్చింది కదా ఇప్పుడు. సో అమ్మాయి చాలా కొంచెం ఎక్కువ డిప్రెషన్ లో ఉండింది అప్పుడు. సో అందుకే అంటే వాళ్ళకి కొన్ని పిల్లలకి ఎట్లా ఉంటుందంటే పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఉండదు. ఇప్పుడు ఏజ్ వచ్చి 25 అయిన తర్వాత తల్లిదండ్రులు ఏమైతున్నారు, అసలు అమ్మాయికి పెళ్లి చేయలేదని బాధపడుతూ ఉంటారు, భయం ఉంటుంది. వీళ్ళు చదువు జాబ్ని ఇట్లానే డిలే చేసేస్తున్నారు. పెళ్లి వద్దని కొన్ని పిల్లలు చెప్పే వాళ్ళు ఉంటారు. అసలు పెళ్లి విషయం తీస్తేనే మాట ఆమె కోపం వచ్చేది, గొడవ పడేది ఇంట్లో. సో అందుకని ఏమైందంటే వీళ్ళు అసలు ఇట్లా ఉంటే ఇంకా ఎంత ఏజ్ అయిపోతుంది కదా, మరి ఎప్పుడు చేస్తామా అంటున్న భయంతో సో అప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నారు. కానీ ఏంటంటే అమ్మాయి చదువుకుంది బట్ జాబ్ లేకుండా ఉన్నారు అప్పుడు. సో ఇప్పుడు ఏమైతుందంటే ఈ పూజ ఫాలో కాగానే వీళ్ళకి జాబ్ వచ్చేస్తుంది, అమ్మాయి చేంజ్ అయింది. సో ఇప్పుడు అందరూ చాలా ప్రశాంతంగా ఉండాలని చెప్పారు చూడండి. అమ్మాయి మాట వింటుంది. సో ఇప్పుడు వేరే సంబంధం చూస్తే తప్పకుండా చేసుకుంటది. అమ్మాయికి చాలా బాగుంటుంది, అసలు మంచి ఫ్యామిలీ వీళ్ళు కూడా. కానీ వీళ్ళకి రెఫరెన్స్ ఇచ్చారు కదా, ఆమె ఆల్రెడీ చాలా మంది చెప్పిండ్రు, వాళ్ళందరూ కూడా మంచిగా సెటిల్ అయిపోయారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళు యాక్చువల్ గా వీళ్ళకి రెఫరెన్స్ ఇచ్చిన ఆమె వచ్చి తిరుపతూర్, తమిళనాడు. సో ఈమె కూడా తమిళియన్ యాక్చువల్లీ. తెలుస్తుంది, కండిపా కండిపా అంటున్నారు కదా. కండిపా అంటే మంచిగా అయిపోతుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో డెఫినెట్ గా అది వివాహ సమస్యలైనా ఉద్యోగ సమస్యలైనా ఇట్లా బ్లాక్ మ్యాజిక్స్ తో ఇబ్బంది పడుతూ ఉన్నా, డిప్రెషన్ అయినా, అసలు ఎట్లా ఏ సమస్యనైనా మీరు టేకప్ చేస్తారా? ఏ సమస్య అసలు ఇంత ముందుగా మన లైవ్ లో వేరే క్లయింట్లు కూడా మాట్లాడారు కదమ్మా, వాళ్ళకి అసలు 4th స్టేజ్ లో ఉన్న క్యాన్సర్ క్యూర్ అయింది చెప్పారు కదా. అవును, అసలు ఇవన్నీ ఆరోగ్య సమస్యలు కూడా ఎంతో అసలు వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పుడు కూడా చెప్పారు చూడండి స్టార్టింగ్ లో కూడా. అసలు ఎందుకంటే టాబ్లెట్స్ కూడా డోసేజ్ ఎందుకు తక్కువ చేసిన అంటే మన పూజలు మంచిగా వర్కౌట్ అవుతున్నాయి. అవును, కానీ తప్పకుండా డాక్టర్ దగ్గర వెళ్ళమని చెప్తాము. కొన్ని ఏమైతుందంటే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమైతుందంటే ఇలాంటి మానసిక బాధలతో ఉన్న వాళ్ళకి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ అంత తొందరగా తగ్గేది కాదు. వాళ్ళు జాతక పరంగా మనం అనలైజ్ చేసేటప్పుడు వాళ్ళకి రెమెడీ అందుతుంది. ఈ వీడియోస్ చూసిన వాళ్ళు, ఇట్లా రివ్యూస్ చూసిన వాళ్ళు ఆ పూజలు ఏంటో చెప్పేయచ్చు కదా లైవ్ లో అని అంటూ ఉంటారు. అట్లా కాదు, జాతకాన్ని చూసి ఎవరికి వాళ్ళకి కస్టమైజ్డ్ గా చేయించేటట్టు మనం చేసుకునేది కాదు. కేరళలో ప్రత్యేకించి వాళ్ళు పంపిస్తారు, సామాగ్రిని పంపిస్తారు. మనం మన ఇంట్లో కూడా అమ్మవారికి పూజ చేసుకోవడం, అమ్మవారికో జాతకానికి ఏదైతే ఇప్పుడు మీరు చేశారు కాబట్టి వాళ్ళకి ఆ రిజల్ట్ పొందారు. ఎందుకంటే మనం చేయకుండా ఏదో చేసేసాను కదా, వాళ్ళు పంపించేది కూడా మనకు ఆ వైబ్రేషన్ అందాలి కదా. సో అందుకే మనం కూడా కొన్ని మన చేతితో చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ కేరళ వెళ్ళి చేయించుకునేది ఒక ప్రాసెస్ ఉంది, అంటే మన కొల్లిమల్లిలో చేపిస్తాం కదా, అది డైరెక్ట్ వెళ్ళేది కూడా ఉంటుంది. సో అది కొన్ని క్లయింటే వెళ్ళగలుగుతారు. కొంచెం ఏంటంటే కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతుంది. అదే మన ఇది వచ్చి ఆన్లైన్ లో వీళ్ళు తీసుకుని ఇప్పుడు ఫాలో అయిన వారు నన్ను చూడలేదు, ఇప్పుడు ఆ పాప వాళ్ళ మదర్ కూడా నన్ను చూడలేదు, ఇప్పుడు మాట్లాడారు కదా. సో ఎవరైనా కానీ ఒకటి ఏంటంటే ఫోన్ లోనే తెలుసుకుని రెమెడీ ఫాలో అవుతున్నారు, రిజల్ట్ అయితే వస్తుంది అంతే. మనం చూస్తున్నాం ఎంత మంది అసలు జనులకి అసలు ఏంటంటే వాళ్ళకి సమస్య క్యూర్ అవ్వాలి 100% నమ్మకం ఉంది అంటేనే మనం చేయమని చెప్తున్నాం అంతే. డాక్టర్ గారు ఏదో జ్వరం వచ్చిందని అందరికి ఒకే మందు రాశారు కదా, నీకు ఏది అవసరమో, నీకు యాంటీబయాటిక్ అవసరమా లేకపోతే మామూలు క్రోసిన్తోనే తగ్గుతుందా అని చూసి చేస్తారు. మనిషిని బట్టే ఇస్తారు, అలాగే జాతకాన్ని బట్టే రెమెడీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అవును, జనరల్ గా ఇచ్చి మామూలుగా చెప్తూ ఉంటారు, గుళ్ళకి వెళ్లే పరిస్థితులు ఉంటాయి. ఆ వీడియోస్ కూడా చాలా మేడం చెప్తూ ఉంటారు. సో ఈ రివ్యూస్ ప్రత్యేకంగా చేయడానికి కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో ఏం తెలియట్లేదు. చాలా మంది దగ్గరికి వెళ్ళామండి, సమస్య సాల్వ్ అవ్వలేదు అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఎక్స్ప్లాయిట్ అయిపోయాం, బోల్డంతా ఖర్చు పెట్టేసాం, కొంతమంది లక్షలు పోసిన వాళ్ళు ఉన్నారు. బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎవరిని నమ్మరు, ఇంకా అసలు వద్దు బాబు వీళ్ళు. నాలాంటి వాళ్ళు నమ్మడానికి వీళ్ళకి ఏంటంటే టైం పడుతుంది. ఎందుకంటే అసలు అన్ని చూసేసి వచ్చి ఇక్కడ మేడం వరకు ఏం చేస్తారు, ఏం జరుగుతుందిలే అనుకుంటారు. అట్లా అనుకుంటా జరిగేదే ఇక్కడ. అదే నిజం. దానికి సాక్ష్యమే ఈ కాల్స్ అన్ని కూడా. వాళ్ళు చూడండి మీతో కన్సల్ట్ అయిన డేట్ తో సగా ఏం చెప్పమన్నా చెప్తారు, ఎందుకంటే ఉన్నది అందులో నిజమే కదా. అంతే బోల్డ్ అన్ని రివ్యూస్ ఉన్నాయి. ఒక్కసారి ఒకవేళ మీరు తెలుసుకోవాలి మేడం గురించి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.